చెబుతున్నావో నీవు నీ కొడుకు నీ కూతురికి చిన్నప్పుడు. వాక్యం ఏమి చెబుతుంది? నీవు బోధించినచో నేర్పినచో పెరిగి పెద్దవాడైన పిదప కూడా ఆ త్రోవను విడనాడడు. ఎందుకని? మొక్కగా ఉన్నప్పుడే ఆ మొక్క ఎట్లా ఎదగాలో నీవు మలిచావు కాబట్టి. ఎడమవైపుకి కాదు, కుడివైపుకు కాదు, తిన్నగా ఉండేలాగా పెంచావనుకో ఆ మొక్క తిన్నగానే పెరుగుతుంది, కానీ అటు కానీ ఇటు కానీ వాలిపోదు. అట్లా కాకుండా నీవు పట్టించుకోలేదనుకో, ఎట్లా మెరగలో నేర్పలేదు నీవు. తండ్రి నేర్పలేదు, తల్లి నేర్పలేదు. ఎవరు నేర్పుతారు? ఎవరో గాలుడు నేర్పుతాడు. గాలుడప్పుడు గాలి మాటలే చెబుతాడు. కాబట్టి అటు ఎడమ వైపుకు కానీ కుడివైపు కానీ వాలిపోతారు. వాలిపోయిన తర్వాత కుక్క తోకలాగా తయారవుతాడు. కాబట్టి వాక్యం ఏం చెబుతుంది? బాలునికి తను నడవవలసిన మార్గమును గూర్చి బోధించినచో వాడు పెరిగి పెద్దపడిన తర్వాత కూడా ఆ త్రోవను విడనాడడు. తల్లి మరియు ఆ పని చేసినట్లుగా మనం అర్థం చేసుకోవాలి. బాలుడు వారికి విధేయుడై ఉండెను. తల్లి మరియకు, తండ్రి యోసేపు గారికి ఆ బాల యేసు విధేయుడై ఉండెను, లోబడి ఉండెను. విధేయత అంటే ఏమి కాదు, లోబడి ఉండటం. ఏ కుమారుడైనా కావచ్చు, ఏ కూతురైనా కావచ్చు, ఇంటిలో తన తల్లికి తండ్రికి లోబడి ఉండటమే విధేయత అనిపించుకుంటుంది. అనగా బాల యేసు తన తల్లికి తండ్రికి విధేయుడై ఉండేవాడు. ఒక వచనాన్ని మరొక వచనం తీసుకుందాము. ద్వితీయ ఉపదేశకాండం గ్రంథములో నుంచి. ద్వితీయ ఉపదేశకాండము 6వ అధ్యాయములో 7వ వచనం చూడండి. వీరినంటే ఇక్కడ మోషే ధర్మశాస్త్రం గురించి చెప్పిన తర్వాత వచ్చే వాక్యం ఇది. వీరిని నీ పిల్లలకు బోధించుము. నీవు ఇంటనున్నాను, బయట ఉన్నాను, విశ్రాంతి తీసుకొనుచున్నాను, లేచినప్పుడును వీరిని గూర్చి ఏమిటి? ఉచ్చరింపుడు, నేర్పుడు. మరొకసారి చదువుతాను. నేను మీకు ఉపదేశించిన ఏ ఆజ్ఞలను ఏనాడును విస్మరింపడు. ద్వితీయోపదేశకాండము 6:6. వీరిని మీ పిల్లలకు బోధించుడు. మీరు ఎంత ఉన్నను, బయట ఉన్నను, శ్రమించుచున్నను, విశ్రాంతి తీసుకునిచున్నను, వీరిని గూర్చి ముచ్చటింపుడు. గమనించండి, మోషే చెబుతున్న మాట జనానికి చెబుతున్నాడు. నీవు నీ పిల్లలను, మీరు మీ పిల్లలను ఎట్లా పెంచాలి, వారికి ఏమి నేర్పాలి? ఏమి నేర్పాలి వాళ్ళకి? అమ్మాయి చెప్తారా? మీ అమ్మాయి నీకు ఏమి నేర్పారో చెప్తారా? ఇప్పుడు పుట్టక ముందు నేర్పిస్తానన్నా కదా, నేను ఉండగా నేర్పిస్తున్నారా? అన్నం తింటే చేతకపోయారు, ఇంకా మాత్రం తింటున్నారు. ఏంటది? నేర్పిస్తున్నారా? దౌర్భాగ్యం. కానీ మోషే గారు ఏం చెబుతున్నాడు? మోషే నోట దేవుడు ఏమి సెలవిస్తున్నాడు? నీవు ఇంటనున్నాను, బయట ఉన్నాను, శ్రమించుచున్నాను, విశ్రమించుచున్నాను. నీవు నీ పిల్లలకి ఈ ధర్మశాస్త్రం గురించి మాట్లాడు. ఇంటనున్నాను, బయట. ఇంట్లో ఉంటా. ఇంట్లో ఉన్నప్పుడు ప్రొద్దున్నే ఇంట్లో ఉంటారు కదా పిల్లలు కూడా. బడికి వెళ్ళక ముందు రాత్రి లేదా సాయంత్రం ఇంటికి వస్తారు కదా. ఎంతసేపుడైనా కానీ మీ పిల్లలకి బైబిల్ గురించి చెప్పావా? వాడింట్లో ఉన్నప్పుడు. పెద్దవాళ్ళు
చిన్నపిల్లలు కాదు. ప్రతి తండ్రి ప్రతి తల్లి ఈ ప్రశ్న వేసుకోవాలి. నీ పిల్లలు నీతో ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళతో ఏమి మాట్లాడుతున్నావు? లోక సంగతులు కాదు, సినిమా సంగతులు కాదు, ఇంకా ఏవో సంగతులు కాదు. దేవుని ధర్మశాస్త్రముల గురించి లేదా బైబిల్ గ్రంథముల గురించి నీవు ఎప్పుడైనా నీ ఇంటిలో నీ పిల్లలతో మాట్లాడావా? బైబిలే. బయటకు వెళుతున్నావు నీవు, నీతో పాటు నీ కొడుకుని నీ కూతురుని కూడా తీసుకుని వెళుతున్నావు. దానిలో ఎప్పుడైనా బైబిల్ సంగతి వాళ్ళతో ముచ్చడించావా? నేను అడగటం కాదు, దేవుని ధర్మశాస్త్రం చెబుతుంది. ఎక్కడ? మోషే నోట దేవుడు చెబుతున్నాడు ఏమని? నీవు ఎంట నున్నను బయట ఉన్నను, శ్రమించుచున్నాను విశ్రమించుచున్నాను. దేని గురించి మాట్లాడాలి? దేని గురించి మాట్లాడి? తండ్రులారా తల్లులారా, నేను వాక్యాధారంగా మాట్లాడుతున్నాను. మీ పిల్లలు ఇంట్లో ఉండవచ్చు, ఇంటి బయట ఉండవచ్చు. మీ పిల్లలు ఇంట్లో చిన్న పని ఏదో చేస్తున్నారు, శ్రమిస్తున్నారు లేదా విశ్రమిస్తున్నారు. ఓ తండ్రిగా ఓ తల్లిగా ఎప్పుడైనా నీ పిల్లలతో దేవుని ధర్మశాస్త్రం గురించి ముచ్చడించారా, మాట్లాడారా? అనగా బైబిల్ వాక్యాన్ని ఎప్పుడైనా చెప్పారా? అదే గుళ్ళో స్వామి చెప్తాడులే, సత్యోపదేశం క్లాసులు సృష్టిగా చెప్తాడులే, ఉపదేశం చెప్తాడులే అని విన్నకుంటున్నావు. దేవుని ధర్మశాస్త్రాన్ని అనగా బైబిల్ గ్రంథాన్ని నీ కొడుకుకి నీ కూతురికి ఎప్పుడైనా నేను మీకు ఉపదేశించిన ఈ ఆజ్ఞలను ఏనాడులో విస్మరింపకుడు, మీరు మీ పిల్లలకు బోధింపుడు. అది ప్రతి తండ్రి మీద ప్రతి తల్లి మీద ఉన్న కర్తవ్యం ఇది. నీవు నీ పిల్లలకు దేవుని ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నావా, నేర్పుతున్నావా? తల్లి మరియ తన కొడుక్కి ఇంట్లో నేర్పిన సంగతులవి. ఇంట్లో ఉన్నప్పుడు చిన్నప్పటి నుండి తల్లి మరియ యేసుకు ఆ ధర్మశాస్త్రాన్ని అలాగే మోక్ష ధర్మశాస్త్రాన్ని నేర్పటము చేతనే పర్యవసానంగా ఆ అబ్బాయి బాలయేసు అనే కుర్రవాడు తల్లిదండ్రులకు విధేయుడయుండెను. నీ కొడుకు నీ కూతురు పెరుగుతున్నా కానీ 18-19 సంవత్సరాలు వచ్చాయి, టీనేజీ దాటిపోయింది. అయినా కానీ ఇతర పిల్లల్లాగా ఎదురు చెప్పటం కాదు, ఎదురు తిరగటం కాదు. అమ్మ చెప్పింది వినాల్సిందే, నాన్నగారు చెప్పారు చేయాల్సిందే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారనుకో, తండ్రివిగా తల్లివిగా నీవు గర్విస్తావా లేదా? మా అబ్బాయి నా మాట వింటున్నాడు, నా కూతురు నా మాట వింటుంది. సగర్వంగా చెప్పగలరా ప్రతి తండ్రి ప్రతి తల్లి? ఆలోచించుకోండి. నీ కూతురు గురించి నీ కొడుకు గురించి ప్రాయములో అడుగు పెడుతున్నా అంటే 18-19 సంవత్సరం వచ్చినప్పుడు నీ కొడుకు నీ కూతురు నీ ఇంట్లో పుట్టి పెరిగిన నీ కుమారుడు నీ కూతురు నీ మాట వింటున్నారు, నీకు లోబడుతున్నారు అని సగర్వంగా ధైర్యంగా చెప్పగలుగుతారా? ప్రశ్న వేసుకోండి. నాతో చెప్పనవసరం లేదు, ప్రశ్న వేసుకోండి. నీ కొడుకు నీ కూతురు సంగతి. బాలయేసు ఎట్లా పెరిగాడు? తల్లిదండ్రులకు విధేయుడై జీవించాడు. సామెతలో ఏమైనా చదువుకున్నాము? బాలునికి నేర్పించము, బాలికకు నేర్పించము. ఎప్పుడు పెద్ద అయిన తర్వాతనా? కాదు, చిన్న వయసులో నేర్పించు. ఎందుకని? వాళ్ళు పెరిగి పెద్ద అయినప్పుడు ఆ మార్గము నుండి వారు తొలగిపోరు, వైతొలగు. ఎంత చక్కటి మాట! బాలయేసు భక్తులారా, ఈరోజు మనం ఆ బాలయేసుని గౌరవిస్తూ పూజ చేస్తున్నప్పుడు బాలయేసు వంక చూద్దాము.
బాలయేసు యొక్క ఆదర్శాన్ని గమనించుదాము. మరో 2-3 రోజులు అసలు పండుగ చేసుకోబోతున్నాము. కాబట్టి ఆ పండుగ యొక్క పరమార్థము మనకు వంట పట్టేలాగా, మన పిల్లలకు వంట పట్టేలాగా బాలయేసుని వేడుకుందాం. ఆ బాలయేసుని పెంచి పెద్ద చేసిన తల్లి మరియకు ప్రార్థన చేసుకుందాము. అట్లాగే యోసేపు గారికి మరియ యోసేపుల ఆశీస్సుల వలన బాలయేసులో ఉన్న ఆ సుగుణాలు మనకు మన పిల్లలకు అప్పేలాగా మన పిల్లల కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం. అందరం లేచి నిలబడి విశ్వాసుని గొర్రె పిల్ల, ఇడుగో లోక పాపమును పరిహరించు ప్రభువు, గొర్రె పిల్ల విందునకు పిలువబడిన వారు ధన్యులు. ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. శరీరం